ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలు చేసిన ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృపణ దేవ దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచికబడి నీకు వందనాలు. కొద్దిసేపు నీకు ఏమైనా నామని ఆరాధిస్తున్న అందరితో రక్షిస్తారు. ఆ వాక్యం ద్వారా ఎవరితో అయితే మాట్లాడకూర్చో మాట్లాడమని నజరుడి నీ ప్రశ్న తండ్రి ఆమెన్. నీ కృపాతిశయమున అనునిత్యం అనే పాట పాడుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాసత్యను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించెదా. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాసత్యను నే ప్రచురించెదా. నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాసత్యను నే ప్రచురింతును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ మార్చి నెలలో మొదటి ప్రభు దినమున విడచూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దీని వాక్యం విందాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. ఈ కొద్దిసేపు అమలశంలో తండ్రి మీ వాక్యం తెలిసిన మొత్తం సూటిగా మాట్లాడిన తండ్రి ముఖ్యంగా తండ్రి ఫిబ్రవరి మాసంలో తండ్రి అనేకలు మీరు బలపరుస్తూ వస్తున్నారు, అనేక ఆత్మలు మీరు రక్షిస్తూ వస్తున్నారు తండ్రి. వందల స్తోత్రం లేస్యా తండ్రి. ముఖ్యంగా ఈ మార్చి నెలలో తండ్రి అత్యధికమైన మేలు తండ్రి అనేకులు చూచుదురుగా అక్కడ ప్రార్థన చేస్తూ ముఖ్యంగా తండ్రి వాక్యం ద్వారా మాతో సృష్టిగా మాట్లాడమని తండ్రి మార్చిలో తండ్రి బిడ్డలు తండ్రి ఏ రీతిగా మీరు ముందుకు నడిపించబోతున్నారు తండ్రి. అనేకులను తాకే వర్తమానం చేత మార్చి నెల వాగ్దానం చేత మాతో మాట్లాడమని నేను చేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మనతోటి ఈ నెల మార్చి నెలలో దేవుని సన్నిధిలో మొరపెడుచునగా దేవుడు మాట్లాడుతూ వస్తున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి గుర్తుంది మనకి దేవుడు 2025 సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు, అలాగే జనవరిలో వాగ్దానం ఇచ్చాడు, అలాగే ఫిబ్రవరి మాసంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. 1, 2 అనే కాదు, దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అనేకుల పక్షంలో ఇవి నెరవేర్చబడబోతున్నాయి. దేవుడు మొదటిగా కనికరము చూపిస్తా అన్నాడు. అలాగే రెండవదిగా జనవరి మాసంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము ఆయన ఆదరించే దేవుడు అన్నాడు. ఆయన జనవరి మాసంలో ఆదరిస్తా అన్నాడు. ఆదరించే దేవుడు అన్న వాగ్దానం మనం చూస్తూ వస్తున్నాం. అలాగే ఫిబ్రవరి మాసంలో మనం చూసాము కార్యము జరిగించే దేవుడు అన్న వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనము ఈ మార్చి నెలలో దేవుని సన్నిధిలో మొరపెడుచుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలపరచు దేవుడు అంట. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఈరోజు ఆయన యందు మనం బలపరచబడితే ఆయన యందు మనం సమస్తము చేయగలుగుతాం. ఈరోజు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, అందుకని మనం సమస్తము చేయగలుగుతున్నాం. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినుటకు నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడు సదట ఇంకా నిలబడుతున్నావు ఆయన పరిచర్య కొరకు, ఆయన కొరకు వాడబడాలని నీకు ఇంకా నమ్మకం ఉంది, ఇంకా నిలబడుతున్నావు అంటే ఆయన నిన్ను బలపరుస్తున్నాడని అర్థం. ఈరోజు సదట దేవుడు మాట్లాడుతున్న 13వ వచనంలో నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఈరోజు మనము కూడా మనల్ని బలపరచువాడు. ఈరోజు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు మనల్ని బలపరుచు వస్తున్నాడు. ఈరోజు ఆయన యందు మనం సమస్తము చేయగలము. ఈరోజు నీకు ఎట్టి పెద్ద సమస్యలే కానీ, ఈరోజు అనారోగ్యము, ఆర్థిక బలు, ఇటువంటి ఎన్ని సమస్యలే కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన్ని బలపరచబోతున్నాడు. అలాగే నువ్వు సమస్తము ఆయన యందు చేయగలుగుతున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు నా అన్న వారు లేరు, ఈరోజు నన్ను ప్రోత్సహించే వారు లేరు, ఈరోజు నేను ఫలభరితంగా మారితే నన్ను ప్రోత్సహించే వారు లేరు.
ఎవరు నన్ను తట్టేవారు లేరు అని బాధపడుతున్న సదస్సుదా ఈరోజు నీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు అన్నాడు. ఈరోజు ఎన్ని ఆపదలైనా ఉండని, ఎన్ని సమస్యలు ఉండని, ఈరోజు నేను కుటుంబము, ఈరోజు నీ రక్త సంబంధితులు, ఈరోజు నీ స్నేహితులు, నాన్నవారు, నమ్మిన వారు విడిచిపెట్టగాని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక్కసారి మొరపెట్టు. ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించిద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఆయన నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ ఇరిగిపోయిన ఆ మంటి పాత్రను, ఈరోజు ఎందుకు పనికిరాని ఆ మంటి పాత్రను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు విరిగిన నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలియాగము. ఎవరైతే తృణీకరించబడుతున్నారో వారిని దేవుడు తలగా నియమించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన యేసయ్యకు వందనాలు తండ్రి. తండ్రి ఈ మార్చి నెల మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము తండ్రి. తండ్రి నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను అన్న మాట అనేకుల పక్షం నెరవేర్చబడును గాక తండ్రి. తండ్రి ముఖ్యంగా బలపరచు దేవుడు అన్న మాట ద్వారా అనేకులను తాకిని పొందలేసి స్తోత్రము. తండ్రి ముఖ్యంగా తండ్రి అనేకులను తండ్రి మీరు కదిలించండి, అనేక ఆత్మను రక్షించండి, అనేకులు మీరు బలపరచని ప్రార్థిస్తూ తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ వాక్యం అనేకుల పక్షం నెరవేర్చబడును కాక తండ్రి. ఈ వాగ్దానము తండ్రి మీరు బలపరుస్తా అన్నారు తండ్రి. తండ్రి బిడ్డలు తండ్రి ఎట్టి సమస్యలే ఉండని తండ్రి ఈరోజు యేసు నామములో తండ్రి మీ బలపరిచే అనుభవము వారి తాకుడుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం వారి పక్షం నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ వారాన్ని ప్రతి ఒక్క కార్యం నిశ్చయిపోతున్నాను తండ్రి. బిడ్డలు తండ్రి మీరు అక్కడ భద్రపరిచి మా అంతలో మనం తలగా నియమించమని తండ్రి. ఈరోజు తను తృణీకరించబడిన రాయి తండ్రి తలగా మార్చాలని నమ్మొచ్చు తండ్రి. ఈరోజు తండ్రి ఎవరు తన్ని తృణీకరించబడ్డారు తండ్రి వారితో మీరు తలగా నియమించాలన్న మాటను తండ్రి వారి పక్షాన్ని మీరు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.